సో మరి జస్ట్ మినిట్ ఏం చేస్తున్నారు రాజు గారు? కర్బూజా డ్రై ఫ్రూట్ సలాడ్. సో ఇది చల్లగా తిన్నా బాగుంటుంది, అలా ఊరికి తినేసినా కూడా బాగుంటుంది, నార్మల్ టెంపరేచర్ కున్నా బానే ఉంటుంది. ఓకే అండి. మరి సాలెడ్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. కర్బూజా డ్రై ఫ్రూట్ సాలెడ్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: కర్బూజా ముక్కలు 1 కప్పు, నానబెట్టిన జీడిపప్పు 1/2 కప్పు, నానబెట్టిన బాదం పప్పు 1/2 కప్పు, ఉప్పు చిటికెడు, మిరియాల పొడి 1/2 టీ స్పూన్, ఆమ్చూర్ 1/2 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, పుదీనా కొద్దిగా. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. సో స్టార్ట్ చేద్దాం రాజు గారు. ఓకేనండి. సో చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ అన్నమాట, చాలా ఈజీగా. సలాడ్స్ అంటేనే మనకు పెద్దగా మనకు స్టవ్ తో అవసరం ఉండదు కదా. సో అలా మిక్స్ చేసేసుకుంటాం అన్ని కూడా. సో కర్బూజా ముక్కలండి. సో ఇది కొంచెం దూరగా ఉంటే బాగుంటుందండి. ముక్క కొంచెం మనకు కొంచెం గట్టిగా ఉంటుంది. సో ఎక్కువ పండిపోయిందంటే మనం మిక్స్ చేసేటప్పుడు అది జ్యూసీగా అయిపోయి లిక్విడ్గా అవుతుంది. సో అదొకటి చూసుకోవాలి. మిరియాల పొడి, కొద్దిగా ఉప్పు, కొద్దిగా ఆమ్చూర్ అండి. సో ఇది కొంచెం ఇలా టాస్ చేసుకుంటే బెటర్గా ఉంటుంది మనకు. ఎందుకంటే ఈ ముక్కలే మనకు కొంచెం సాఫ్ట్గా ఉంటాయి కదా. సో కాబట్టి కలుపుకునే కన్నా కొంచెం ఇలా చేసుకోవాలి. సో పర్లేదు, ముక్క కొంచెం గట్టిగా ఉందనుకుంటే స్పూన్తో అప్పుడు మిక్స్ చేసుకోవచ్చు. ఓకే. సో ఇవి కొంచెం బాగా పట్టించిన తర్వాత ముక్కలకి కాసేపు అలా పక్కన పెట్టేసుకోవాలి. ఆ తర్వాత మనం ఆ డ్రై ఫ్రూట్స్ ఏవైతే ఉన్నాయో అవి యాడ్ చేసేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. ఎక్కువగా మనం అంటే ఈ మిక్స్ చేసుకున్న తర్వాత ఎక్కువసేపు మళ్ళీ పక్కన పెట్టాల్సిన అవసరం లేదు. సో అలా సర్వ్ చేసుకోవచ్చు. రెడీ అనమాట మనకి. సో ఇది కాసేపు నేను ఇప్పుడు పక్కన పెడతాను. ఓకే రాజు గారు. సో అయితే ఈలోగా మేము కూడా చిట్కా చూసేస్తాం. ఓకే అండి, ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. కొంతమందికి చేతులు మృదుత్వాన్ని కోల్పోయి కాస్త రఫ్గా కనిపిస్తూ ఉంటాయి. ఇలా చేతులు రఫ్గా ఉన్నప్పుడు ఈ రఫ్నెస్ తగ్గించుకోవడానికి ఈ చిట్కా ఫాలో అవ్వండి. కొద్దిగా చింతపండు తీసుకుని నీళ్లు వేసుకుని బాగా రసంలాగా తయారు చేసుకుని అందులో కొద్దిగా షుగర్ వేసుకుని దీన్ని బాగా చేతులకు మృదువుగా మర్దన చేసుకుని ఒక 10-15 నిమిషాల పాటు అలాగే ఉంచేసుకుని దాని తర్వాత వాష్ చేసుకుంటూ ఉండాలి. ఇలా వారానికి 2 సార్లు కనుక చేస్తూ ఉన్నట్లయితే చేతులకు ఉన్నటువంటి రఫ్నెస్ అంతా తగ్గిపోతుంది. చేతులు మృదువుగా సున్నితంగా తయారవుతాయి. ఓకే అండి, చిట్కా చూసేసారు కదా. సో ఇంకొంతసేపు ఉంచారా రాజు గారు? సరిపోతుందా? కొద్దిసేపు అండి. సో యూజువల్గా అంటే ఈ కర్బూజా మోస్ట్లీ అలా కట్ చేసేసి షుగర్ వేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తే అది చక్కగా మనకి వాటర్ లాగా, అదే అంటే కొంచెం జ్యూసీగా అయిపోయి ఏదో ఎట్లా కస్టర్డ్ టైప్ లో తయారవుతుంది కదా. సో యూజువల్ గా కర్బూజా అంటే అలాగే తీసుకుంటారు కదా రాజు గారు? అవునండి, లేదంటే జ్యూస్ చేస్తారు. బట్ మోస్ట్లీ షుగర్ ఉంటుంది. మరి అంటే దీనికి ఇప్పుడు మనం సాలెడ్ గా తీసుకోవాలంటే ఎలా కొద్దిగా ఏమన్నా అప్పుడప్పుడు చాలా చప్పగా ఉంటాయి కదా కర్బూజాలు కొన్నిసార్లు. సో అలాంటివి మనకి వీటికి బాగుంటాయా, లేకపోతే కొంచెం స్వీట్నెస్ లైట్ గా ఇది ఉన్నా పర్వాలేదా? చప్ప మెయిన్ గా ఏంటంటే కొంచెం చప్పగా ఉన్నప్పుడు మనం ఇలాంటి డిష్ల జోలికి వెళ్తే కొంచెం బాగానే ఉంటుంది. అంటే ఇలా తయారు చేసుకుంటే కొంచెం డిఫరెంట్ గా హాట్ గా ఉంటుంది, స్వీట్ గా కాకుండా. స్వీట్నింగ్ ఉన్న ఈ డిష్ మనం తయారు చేసుకోవచ్చు, సలాడ్ అనేది. సో అలా కూడా బాగుంటుంది. ఇప్పుడు దీంట్లో మనం ఇవి యాడ్ చేసుకున్నాం, డ్రై ఫ్రూట్స్ ఇవి. సో నానబెట్టేసి పొట్టు తీసేసాం బాదం. అండి కర్బూజా గింజలు కూడా ఉంటాయి కదా. అవునండి. సో అవి కూడా చాలా మంది కొంచెం ఎండబెట్టుకొని అలా తింటూ ఉంటారు. మసాలాలో కూడా వాడుతూ ఉంటారు, కర్రీస్ లోకి, గ్రేవీలోకి, షాహీ డిష్ లో ఎక్కువ వాడుతూ ఉంటారు. సో అవి జనరల్ గా ఇట్లా తీసి మనం ఎండలో పెట్టేయటమే కదా రాజు గారు? అంటే ఏమైనా వాష్ చేసి అట్లా పెట్టాలా? ఆ సీడ్ ని అంటే కొంచెం ఇంట్లో తయారు చేసుకోవడం కొద్దిగా కష్టమే. ఒక్కొక్క సీడ్ ని మనం ఇండివిజువల్ గా పోల్చుకుంటే చాలా టైం పడుతుంది. టైం పాస్ అంటే ఇలా సమ్మర్ లో ఏంటంటే ఆ పండు తెచ్చుకున్నప్పుడు ఆ గింజల్ని ఎండబెట్టేసి కడిగేసి ఎండబెట్టేసి బోర్ కొడుతున్నప్పుడు టీవీ చూసుకుంటూ కూడా అలా కొరిగేసి తొక్క తీసేసి తింటూ ఉంటారు. సో డ్రై ఫ్రూట్స్ తర్వాత కొద్దిగా పుదీనా. సో దీంట్లో ఓన్లీ బాదం జీడిపప్పు అయినా రాజు గారు, లేకపోతే కిస్మిస్ కానీ ఇంకా లైక్ పిస్తా ఇట్లాంటివన్నీ వేసుకోవచ్చండి. కిస్మిస్ కూడా వేసుకోవచ్చు. సో ఇంక డ్రై ఫ్రూట్స్ మన చాయిస్ ని బట్టి ఏదైనా యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. కొంచెం పల్లీలు లాంటివి వేయచ్చు, వేయించేసి అంటే మామూలుగా పొట్టు తీసేసి డీప్ ఫ్రై కాకుండా పెనం మీద ఫ్రై చేస్తాం కదా. సో అది బాగుంటుంది. సో ఫైనల్ గా ఏంటంటే కొత్తిమీర, పుదీనా ఈ రెండు కూడా దీంట్లో యాడ్ చేస్తున్నాం. సో ఈ రెండు ఫ్లేవర్ మిక్సింగ్ లో బాగుంటుంది. ఫైనల్ గా కొద్దిగా పుదీనా అండి.
సో సలాడ్ రెడీ. నైస్. సో ఆ పెప్పర్ అంతా కూడా ఈ ముక్కలకి చాలా బాగా పట్టేస్తుంది. స్మెల్ తెలుస్తుంది. యా, బాగుంది రాజు గారు. సో ఇది ఇలా అయినా తినేచ్చు, లేదంటే కొంచెం ఫ్రిడ్జ్ లో పెట్టుకొని చల్లగా సర్వ్ చేసుకున్నా కూడా సమ్మర్ కి బాగుంటుంది. సో మరి కార్వింగ్ ఏం చూపిస్తున్నారు ఈ రోజు? దోసకాయతో స్వాన్ చేస్తున్నాను. ఓకే. సో ఇది బాడీ, ఇది నెక్ అండి. సో ఇక్కడ ఇది బేస్ కట్ చేస్తున్నాను. హాఫ్ గా చేసేసి ఇవి మనకు వింగ్స్ గా యూజ్ చేస్తున్నాను. సో ఎడ్జెస్ కొంచెం జిగ్జాగ్ కట్. ఓకే, సో రెడీ అయిపోయాయి. సో లేయర్స్ లాగా మనం ఓపెన్ చేస్తాం. ఓకే, సైజుని బట్టి మనకి ఎన్ని లేయర్స్ వస్తే అన్ని లేయర్స్ ఓపెన్ చేసుకోవాలి. కింద ఆ సీడ్స్ తో పాటు కట్ అయిపోయినా పర్వాలేదేమో? పర్వాలేదండి, అది మళ్ళీ కవర్ అయిపోతుంది. ఓకే ఓకే. ఓకే ఓకే. సో తర్వాత వీటిని కొంచెం ఇలా ముందుకు పుష్ చేస్తూ టూత్ పిక్స్ తో ఫిక్స్ చేసుకోవాలి. ఓకే. సో ఇక్కడ మనకు సీడ్ అనేది కనపడకుండా దాని ఎడ్జ్ వరకు మనం ఈ పీస్ పెట్టుకుంటున్నాం అండి. ఓకే ఓకే. సో అలా ఆ ఏరియా కూడా కవర్ అయిపోతుంది. ఓకే ఓకే. సో ఇప్పుడు వింగ్స్ కట్ చేసాం కదా, సో ఇక్కడ సైడ్ లో వచ్చేస్తాయి. సో కట్ చేసుకుంటేనే చక్కగా అరేంజ్మెంట్ చేస్తేనే మనకి ఆ షేప్ అనేది బాగా షేప్ అనేది పర్ఫెక్ట్ గా కనిపిస్తుందండి. ఓకే, నెక్స్ట్ నెక్. సో ఇక్కడ ఐస్ పెట్టడానికి ఓకే. ఇక్కడ ఫిక్స్ చేసేస్తున్నాను. రైట్, ఇక్కడ హోల్డ్ చేసేసి మిరియాలు కానీ లవంగం కానీ ఐస్ లాగా పెట్టేసేయచ్చు. ఓకే, బాగుంది షేప్ అంతా కూడా. సూపర్. ఓకే, చాలా బాగుంది రాజు గారు, కలర్ఫుల్ గా. థ్యాంక్ యూ. అదేదో మన సాలెడ్ కి మ్యాచింగ్ లా ఉంది యాక్చువల్గా. సో మరి చూసారు కదండి, సాలెడ్ రెడీ కదా. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. కర్బూజా డ్రై ఫ్రూట్ సాలెడ్ తయారు చేసే విధానం. ఒక బౌల్లో కర్బూజా ముక్కలు, మిరియాల పొడి, ఉప్పు, ఆమ్చూర్ వేసి బాగా కలుపుకోవాలి. దీనిలో నానబెట్టిన బాదం పప్పు, నానబెట్టిన జీడిపప్పు, పుదీనా, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. అంతే, కర్బూజా డ్రై ఫ్రూట్ సాలెడ్ రెడీ. ఓకే అండి, మరి సాలెడ్ తయారీ విధానం చూసారు కదా. తీసుకోండి రాజు గారు. బాగుంది. ఎప్పుడు తీయగా తింటాం, కొంచెం కారం కారంగా. కారం అంటే ఆ మిరియాల ఘాటు ఒకటి తెలుసు, అది మనకు కొంచెం డిఫరెంట్ ఉంటుంది కదా. యాక్చువల్ అంటే యూజువల్ గా తింటే కొంచెం చప్పగా అనిపించినా ఇలా ఈ మిక్స్ లో తింటుంటే కొద్దిగా లైట్ స్వీట్నెస్ కూడా మనకి తెలుస్తుంది. బాగుంది. ఇంకా ఆ కొత్తిమీర, పుదీనా అంటే ముఖ్యంగా ఇలాంటి వాటికి ఆ స్మెల్, టేస్ట్ కూడా చాలా బాగా పట్టేస్తుంది.
సో బాగుంది రాజు గారు, సింపుల్ గా చేసుకోవచ్చు. సో డ్రై ఫ్రూట్స్ కొంచెం హెల్తీ, ఫ్రూట్ కూడా కొంచెం మన హెల్తీ కాబట్టి సో అప్పుడప్పుడు ఇలా ట్రై చేసేసుకుంటే ఈవినింగ్ టైంలో మీల్ లా తీసేసుకోవచ్చు. అవును, కొంచెం ఇప్పుడు సమ్మర్ టైంలో అయితే హ్యాపీగా అలా ఒక ఫుల్ బాక్స్ మీరు చెప్పినట్టు కొంచెం ఫ్రిడ్జ్ లో పెట్టేసుకొని చల్లగా తింటే హ్యాపీగా చాలా బాగుంది. సో చాలా బాగుంది. థ్యాంక్ యూ అండి. సో చూసారు కదండి, మరి సాలడ్ చాలా సింపుల్ గా చేసుకోవచ్చు, మీరు కూడా ట్రై చేసి చూడండి.